ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి అలర్ట్స్ ఇవ్వలేదన్నారు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం పడుతుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 25% లోటు వర్షపాతం నమోదైందన్నారు. రేపటి నుంచి ఎండ తీవ్రత ఉంటుందని చెబుతున్న హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ తో మా ప్రతినిధి వంశీ ఫేస్ టు ఫేస్. 3 రోజుల నుంచి కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. దాంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలోని అనేక చోట్ల కూడా సాధారణ వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రజెంట్ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి, తదుపరి వచ్చేటువంటి నెల కూడా ఎలా ఉండబోతుందో అనే అంశానికి సంబంధించి కూడా మనతో పాటు మాట్లాడడానికి వాతావరణ కేంద్రం అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, గత 3 రోజుల నుంచి కూడా మనం చూస్తా ఉన్నాము తెలంగాణ రాష్ట్రంలో కొంత వర్షాలు పడుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ప్రజెంట్ వెదర్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటారు? మనకి 19వ తారీఖున ఈ కోస్తా ఆంధ్ర తీర ప్రాంతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఆ ఉపరితల ఆవర్తనం నుంచి 20వ తారీఖు నాటికి ఒక ద్రోణి తెలంగాణ మీదుగా ఇటు ఈశాన్య అరేబియన్ సముద్రం వరకు కూడా ఏర్పడింది. ఈ రెండిటి వలన మనకి ఇంచుమించు 19వ తారీఖు నుంచి నిన్నటి వరకు కూడా రాష్ట్రంలో పూర్తిగా క్లౌడీనెస్, కొంచెం విస్తృతంగానే వర్షాలు పడాయి. అయితే భారీ వర్షాలు పెద్దగా అనుకున్నంతగా లేవు. ఒక 3-4 జిల్లాల్లో భారీ వర్షాలు 5-6 చోట్ల పడాయి. మంచిర్యాల జిల్లాలో హైయెస్ట్ ఈ 4 రోజుల్లో 13 సెంటీమీటర్ల చొప్పున ఒక 2-3 చోట్ల పడటం జరిగింది. కుమ్రం భీం జిల్లాలో ఒక 10 సెంటీమీటర్లు, ఇటు జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ఇంకొక 2-3 జిల్లాలు ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే మెయిన్ గా ఒక భారీ వర్షాలు గత 3 రోజుల్లో పడటం జరిగింది. మిగిలిన అన్ని జిల్లాల్లోనూ మోడరేట్ రెయిన్ మనకి 2 నుంచి 5-6 సెంటీమీటర్ల వరకు రెయిన్ ఫాల్ రికార్డ్ అయింది. మన సిటీలో కూడా 2 నుంచి 3 సెంటీమీటర్ల వరకే క్లౌడీనెస్ పూర్తిగా కొనసాగుతున్నప్పటికీ పెద్దగా రెయిన్ ఫాల్ అయితే లేదు. సిటీలో కూడా 2 నుంచి 3 సెంటీమీటర్ల వరకు గత 2-3 రోజుల్లో వర్షం పడింది. అయితే నిన్నటికి ఈ సినాప్టిక్ సిచ్యుయేషన్ అనేది వీకెండ్ అయిపోయింది. అయితే ప్రస్తుతం మనకి ఈ తెలంగాణకి ఉత్తరంగా ఒక విండ్ షియర్ జోన్ అనేది నిన్న ఉండడం వల్ల దాని ప్రభావంతో కొంచెం మనకి క్లౌడీనెస్, అక్కడక్కడ రెయిన్స్ కొనసాగుతున్నాయి. ఈ రోజు అది కూడా కొంచెం ఇంకా ఉత్తరంగా మూవ్ అయింది కాబట్టి రేపటి నుంచి మనకి పెద్దగా రెయిన్స్ ఏమీ ఎక్స్పెక్ట్ చేయడం లేదు. మనకి లైట్ గా ఈ రోజు రేపు క్లౌడీనెస్ కొనసాగి అక్కడక్కడ చెదురుమదురు జల్లులు పడే అవకాశం మాత్రమే ఉంది. సార్, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ సీజన్లో ఎంత వర్షపాతం నమోదైంది, ఎంత లోటు వర్షపాతం ఉంది? మనకి లోటు ఈ రోజు వరకు చూసినట్టయితే 25% వరకు లోటు ఉంది. అయితే జూలై నెలలో మనకి ఫస్ట్ వీక్ లో ఇంచుమించు 33-34% వరకు లోటు ఉండడం జరిగింది. గత 5-6 రోజుల్లో మనకి కొంచెం విస్తృతంగా అన్ని జిల్లాల్లోనూ అయితే రెయిన్స్ పడ్డాయి. భారీ వర్షాలు కొద్ది జిల్లాల్లో పడినప్పటికీ ఇంచుమించు వైడ్ స్ప్రెడ్ గా ఇంచుమించు 30 జిల్లాల్లో రెయిన్స్ పడటంతో మనకి ఈ లోటు అనేది సుమారు ఒక 8% తగ్గి ప్లస్ మనకి 25% వరకు లోటు ఉంది. మనకి మ్యాప్ లో చూసినట్టయితే ఇంచుమించు ఇప్పుడు మనకి ఇది మంత్లీ ఈ నెల 1వ తారీఖు నుంచి జూలై 1వ తారీఖు నుంచి ఇప్పటి వరకు చూసినట్టయితే మనము డెఫిషియెంట్ రెయిన్ఫాల్ లో ఉన్నాము. డెఫిషియెంట్ రెయిన్ఫాల్ అంటే 20% కంటే తక్కువ ఉన్నట్టయితే డెఫిషియెంట్ రెయిన్ఫాల్. మనం ఇందులో ఏ పారామీటర్ చూసినా కూడా డెఫిషియెంటే ఉంది. క్యుములేటివ్ అంటే 1వ తారీఖు జూన్ 1వ తారీఖు మాన్సూన్ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు చూసినా మనకి తెలంగాణ రాష్ట్రం డెఫిషియెంటే. అట్లాగే ఈ వారం రెయిన్ఫాల్ చూసినా కూడా పడవలసినంత రెయిన్ఫాల్ పడలేదు. ఈ వారంలో మనకి విస్తృతంగా రెయిన్ఫాల్ పడినప్పటికీ ఇంకా అది మనకి నార్మల్ రెయిన్ఫాల్ కంటా తక్కువే. ఎందుకంటే జూలై నెల అన్నది యాక్చువల్గా జూలై ఆగస్టు నెలలు కూడా మనకి తెలంగాణలో విస్తృతంగా రెయిన్స్ పడే మంత్స్. మనకి ఈ ప్రాంతంలో ఈ నిన్న 2-3 రోజుల్లో పడిన రెయిన్ కూడా మనకి వీక్లీలో కూడా ఇంకా 20% మనం డెఫిషియెంట్ లోనే ఉన్నాం. సార్, ప్రజెంట్ ఎల్ నినో ప్రభావం ఎలా ఉందంటారు? ఈ నెలాఖరికి మీకు ఒక సినారియో వస్తుందని చెప్పారు, అవుట్లుక్ వస్తుందని చెప్పారు. దీని గురించి ఏమంటారు? మనకి ఎల్ నినో అన్నది యాక్చువల్ ప్రారంభ దశ నుంచి గ్రాడ్యువల్ గా పెరిగే అవకాశం ఉందని మొత్తం వరల్డ్ వైడ్ ఫోర్కాస్టింగ్ ఏజెన్సీస్ అన్ని కూడా చెప్తున్నాయి. అయితే మనకి ఈ నెలాఖరు నాటికి కరెక్ట్ గా ఈ మిడ్ టర్మ్ రివ్యూ కూడా వస్తుంది 31వ తారీఖుకి. గడిచిన 2 నెలల్లో ఎక్కడ ఎంత లోటు ఉంది, రాగల 2 నెలల్లో ఈ ఎల్ నినో అలాగే ఐఓడి పరిస్థితి ఏమిటి, వీటి వల్ల ఏమన్నా మనకి సిచ్యుయేషన్ ఇంప్రూవ్ అవుతుందా, ఇంకా డిటీరియేట్ అవుతుందా, ఈ నివేదిక మనకి 31 జూలై నాటికి వస్తుంది.
సార్ ఇప్పటి వరకు కూడా గత 10 సంవత్సరాలలో ఎలినినోలు ఎన్ని ఏర్పడ్డాయి, వాటి ప్రభావం ఎలా ఉందంటారు? మనకి ఎల్నినో 2015 నుంచి ఇప్పటి వరకు చూసినట్టయితే 2015 సంవత్సరమే మనకి ఎక్కువగా ప్రభావితమైన ఎల్నినో సంవత్సరము. అప్పుడు ఇంచుమించు మనకి 80% వర్షాలే పడి ఇంచుమించు కరువు లాంటి పరిస్థితులు రావడం జరిగింది. ఆ తర్వాత 2 సార్లు 2018, 2023లో ఎల్నినో వచ్చినా ఒకసారి మాన్సూన్ సీజన్లో రాలేదు. మరొకసారి ఎల్నినో ఉన్నప్పుడు మనకి హిందూ మహాసముద్రంలో ఐఓడి పాజిటివ్ కండిషన్ ఉంది. దానివల్ల ఎల్నినో ప్రభావం తగ్గి యాక్చువల్గా అనుకున్న దానికంటే ఎక్కువ రైన్స్ పడింది. సో 2015-16 తర్వాత మనకి పెద్దగా ఎల్నినో వల్ల ఆ తర్వాత 2 సార్లు ఎల్నినో వచ్చినప్పటికీ ఇంత తీవ్రమైన ఎల్నినో కాదు. ఒకసారి ఏమో మనకి ఐఓడి కూడా పాజిటివ్గా ఉండటం జరిగింది. దీనివల్ల అంత ఎఫెక్ట్ లేదు. అయితే ఈసారి ఎల్నినో మనకి మాన్సూన్ సీజన్ ప్రారంభంలోనే కరెక్ట్గా స్టార్ట్ అయింది. పైగా ఇప్పుడు ఫోర్కాస్టింగ్ ఏజెన్సీస్ అన్ని చెప్పేది ఏంటంటే ఇది రాగల 5-6 నెలల్లో ఇంకా ఇంటెన్సిటీ పెరుగుతుందని చెప్తున్నారు. దీనికి తోడు ఐఓడి ఇండియన్ ఓషన్ డైపోల్ కూడా ఈసారి మనకి ఈ న్యూట్రల్ కండిషన్లో ఉంది. సో ఐఓడి నుంచి కూడా ప్రస్తుతం సహకారం లేనందున ఈసారి పూర్తిగా ఎఫెక్ట్ 4 నెలలు కూడా ఉండే అవకాశం ఉంది. సార్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏమైనా అలర్ట్ ఇచ్చారా ఎవరికి? ఈ రోజు పెద్దగా హెవీ రెయిన్ఫాల్ అలర్ట్ ఏం లేదండి. కొద్దిగా ఉత్తర తెలంగాణ జిల్లాలో మోడరేట్ రెయిన్, అక్కడక్కడ కొంచెం ఉరుములు మెరుపులు జల్లులు పడే అవకాశమే ఉంది. ఎందుకంటే మనకి దగ్గరలో ప్రస్తుతం సినాప్టిక్ సిచ్యుయేషన్ ఏమీ లేదు. సో ఉత్తర తెలంగాణలో ఈ రకమైన వర్షాలు, మనకి దక్షిణ తెలంగాణ, సెంట్రల్ తెలంగాణ మన సిటీ ప్రాంతంలో మేఘావృతం అయి ఉండి అప్పుడప్పుడు కొద్దిపాటి జల్లులు తప్పించి పెద్దగా వర్షపాతానికి అవకాశం లేదు. ఇది ప్రజెంట్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు లోటు వర్షపాతం 25 మేర నమోదైనట్టు కూడా చెప్తా ఉన్నారు. దాంతోపాటుగా ప్రధానంగా రేపటి నుంచి కూడా సాధారణంగా వాతావరణం ఉంటుంది, ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది అనేది కూడా చెప్తా ఉన్నారు. ఈ నెలాఖరికి కొంత ఏదైతే ఎల్నినోకి సంబంధించి కావచ్చు, దాంతోపాటుగా ఏదైతే ఐఓడికి సంబంధించినటువంటి అంశం పైన ఒక అవుట్లుక్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక క్లారిటీ వస్తుంది ఫర్దర్గా 2 months ఎలా ఉండబోతున్నాయి అనే అంశం సంబంధించి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ తేజతో వంశకృష్ణ, జీ తెలుగు న్యూస్, హైదరాబాద్.